గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 707. ఈ రోజు డైలీ మనీ షోలోని నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇండియా అండ్ అలాగే యూఎస్ నవంబర్ మంత్ సిపిఐ డేటాస్ రిలీజ్ అయ్యాయి కదా, వీటి గురించి మాట్లాడుకుందాం. వీటితో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లో చాలా వాలటాలిటీ కనపడింది. చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 33 పాయింట్స్ పెరిగి 69,584 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 19 పాయింట్స్ పెరిగి 20,926 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.98% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.45% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్లోనైతే చాలా వాలటాలిటీ కనపడింది, కానీ చివరికి మన మార్కెట్ స్లైట్ గా పాజిటివ్ గానే క్లోజ్ అయింది. యాక్చువల్లీ నిన్న కూడా మన మార్కెట్ లో ప్రెషర్ చూసాం. నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మన ఇండియా నవంబర్ మంత్ ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అయింది అండ్ అలాగే యూఎస్ సిపిఐ డేటా కూడా రిలీజ్ అయింది. ముందుగా ఈ నవంబర్ మంత్ లోని మన ఇండియాలోని ఇన్ఫ్లేషన్ 5.6% పెరిగింది. ప్రీవియస్ మంత్ లో ఇది 4.9% గానే ఉండేది. యాక్చువల్లీ మార్కెట్ అయితే ఈ నవంబర్ లోని ఇండియాలో ఇన్ఫ్లేషన్ 5.7% పెరగచ్చని ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ నవంబర్ లోని ఇన్ఫ్లేషన్ కొంచెం తక్కువే పెరిగింది. అండ్ అలాగే ఆర్బీఐ ఏదైతే ఇన్ఫ్లేషన్ టార్గెట్ 2 to 6% మధ్య ఉండాలని చెప్పి టార్గెట్ పెట్టుకుందో ఆ టార్గెట్ రేంజ్ లోనే ఇన్ఫ్లేషన్ ఉన్నది కాబట్టి మనం పెద్దగా వరి అవ్వాల్సినటువంటి పని లేదు. అండ్ మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటాతో పాటు యుఎస్ నవంబర్ మంత్ సిపిఐ డేటా కూడా రిలీజ్ అయింది. ఈ నవంబర్ మంత్ లోని యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ 3.1% గా రికార్డ్ అయింది. యాక్చువల్లీ మార్కెట్ కూడా ఈ నవంబర్ లోని సిపిఐ 3.1% గానే రిజిస్టర్ అవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే యుఎస్ సిపిఐ డేటా కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు యుఎస్ సిపిఐ డేటా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వచ్చింది కదా. ఈ రోజు నైట్ కి అయితే యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ రానున్నది. చూడాలి ఈసారి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నది. ఈసారి యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకపోవచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకుండా ఉంటారా లేదా అన్నది చూడాలి. అండ్ అంతేకాకుండా ఫ్యూచర్ మీటింగ్స్ రిలేటెడ్ గా కూడా యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి కామెంట్స్ వస్తాయి అన్నది కూడా మనం చూడాలి. ఈ ఫ్యూచర్ మీటింగ్స్ రిలేటెడ్ గా అండ్ అలాగే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా యుఎస్ ఫెడ్ నుంచి వచ్చేటువంటి కామెంట్స్ ని బట్టి రేపు మన మార్కెట్ లోని మూమెంటం అన్నది ఆధారపడి ఉంటుంది. సో ఈ రోజు నైట్ కి యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ రానున్నది కదా, దీంతోనే నిన్న మన మార్కెట్ లో ప్రెషర్ చూసాం అండ్ ఈ రోజు కూడా మన మార్కెట్ లో చాలా వాలటాలిటీ అన్నది కనపడింది. సో యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయి అన్న దాన్ని బట్టి రేపు మన మార్కెట్ లోని మూమెంటం అన్నది ఆధారపడి ఉంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో జెన్సోల్ ఇంజనీరింగ్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది కదా. దీనికి రీజన్ ఈ జెన్సోల్ ఇంజనీరింగ్ యొక్క ప్రమోటర్ అయినటువంటి అన్మోల్ సింగ్ జగ్గి గారు ఈ రోజు ట్విట్టర్ లోని ఈ జెన్సోల్ ఇంజనీరింగ్ వల్ల ఎలక్ట్రిక్ వెహికల్ ఫస్ట్ లుక్ ని అయితే అన్వీల్ చేస్తున్నటువంటి వీడియోని ట్వీట్ చేశారు. మీరు ఒకసారి ఈ వెహికల్ యొక్క ఫస్ట్ లుక్ ని ఇక్కడ కనపడుతున్నటువంటి వీడియోలో చూడొచ్చు. ఈ వెహికల్ ఏదైతే ఉందో ఇది చాలా కాంపాక్ట్ వెహికల్. సో ఈ వెహికల్ ఫస్ట్ లుక్ ని వీళ్ళు అన్వీల్ చేయడంతో పాటు మార్చ్ 2024 లోని దీని యొక్క కంప్లీట్ లుక్ ని అండ్ లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే ఈయన ట్వీట్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ప్రమోటర్ దగ్గర నుంచి ఇటువంటి ట్వీట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనం జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ని వీళ్ళు రీజనబుల్ ప్రైస్ లోనే లాంచ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఈ వెహికల్ ఏదైతే వీళ్ళు లాంచ్ చేస్తున్నారో దీన్ని మైట్ బి B2B సెగ్మెంట్ ని ఫోకస్ చేస్తూ లాంచ్ చేస్తున్నారేమో మనం చూడాలి. ఎందుకంటే వీళ్ళ బ్లూ స్మార్ట్ ఉన్నది కదా, ఈ బ్లూ స్మార్ట్ కోసం ఈ వెహికల్స్ ని వీళ్ళు డైవర్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ప్రస్తుతం అయితే ఈ బ్లూ స్మార్ట్ టాటా మోటార్స్ దగ్గర నుంచి వెహికల్స్ అయితే తీసుకుంటున్నారు. ఫ్యూచర్ లోని ఈ బ్లూ స్మార్ట్ కి వీళ్ళు లాంచ్ చేయబోయేటువంటి వెహికల్స్ ని డైవర్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. చూడాలి ఈ వెహికల్ లాంచ్ చేసిన తర్వాత వీళ్ళ ప్లాన్స్ అయితే మనకి కంప్లీట్ గా తెలుస్తాయి. ఈ అప్డేట్ అయితే జెన్సాల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో వెహికల్స్ కి లైట్స్ సప్లై చేసేటువంటి ఫేమ్ ఇండస్ట్రీస్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 5% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ ఏంటంటే తైవాన్ బేస్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి గోగ్రో వాళ్ళు మన ఇండియాలోని వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ క్రాస్ ఓవర్ ని అన్వీల్ చేయడం జరిగింది. ఈ వెహికల్ ప్రెసెంట్ మన కంట్రీలోని 3 మోడల్స్ లోనైతే అవైలబుల్ లోకి రాబోతుందని ఇనిషియల్ గా అయితే ఈ వెహికల్ ని వీళ్ళు ఫ్లీట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ కోసం డిజైన్ చేసినట్లుగా. సో ఫస్ట్ ఫ్లీట్ సర్వీసెస్ బిజినెస్ పైన అయితే వీళ్ళు ఫోకస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దాని తర్వాత పర్సనల్ యూస్ కోసం కూడా ఈ వెహికల్స్ ని వీళ్ళు రోల్ అవుట్ చేస్తామని అండ్ అంతేకాకుండా ఈ వెహికల్ ని వీళ్ళు బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో అందిస్తున్నామని. సో బ్యాటరీ వన్స్ చార్జ్ చేసినట్లయితే దగ్గర 111 కిలోమీటర్స్ వరకు కూడా ఈ వెహికల్ పై ట్రావెల్ చేయొచ్చు. దాని తర్వాత వీళ్ళ స్వాపింగ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్వాపింగ్ స్టేషన్ లోని ఈ బ్యాటరీని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు గోవా పైన కూడా ఫోకస్ చేస్తామని. ఎందుకంటే గోవాలోని మీరు టూరిస్టులు చాలా మంది వెళ్తుంటారు కదా, వాళ్ళు అక్కడ వెహికల్స్ ని రెంట్ కి తీసుకుని
డ్రైవ్ చేస్తుంటారు. సో ఈ రెంట్ కి తీసుకునేటువంటి వెహికల్ బిజినెస్ ఏదైతే ఉందో అక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇక్కడ కూడా వీళ్ళ వెహికల్ సేల్స్ పెంచుకోవడానికి వీళ్ళు గోవా పైన కూడా ఫోకస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా గోవా గవర్నమెంట్ కూడా ఇక్కడ రెంట్ కి ఇచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని చేయడానికి ప్రయత్నిస్తుంది. దాని వల్ల వీళ్ళ బిజినెస్ కూడా బాగా జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఈ గోగ్రో ఈ వెహికల్స్ లాంచ్ చేయడం వల్ల ఫేమ్ ఇండస్ట్రీస్ స్టాక్ ఎందుకు పెరిగిందంటే ఈ గోగ్రో వాళ్ళకి ఫేమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తుంటారు. సో గోగ్రో వాళ్ళ సేల్స్ మన ఇండియాలో బాగా పెరిగాయి అనుకోండి, దానివల్ల ఫేమ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి కూడా మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కదా. ఆ హోప్ తోనే ఈ గోగ్రో వెహికల్ లాంచ్ అయిందని అప్డేట్ రావడం వల్ల ఈ రోజు సెషన్ లో మనం ఫేమ్ ఇండస్ట్రీస్ స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం చూసాం. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇదే రోజు 22 years బిఫోర్ మన పార్లమెంట్ పైన టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిన 22 years తర్వాత సేమ్ డే రోజే మన పార్లమెంట్ పై ఈ రోజు మరొక అటాక్ జరిగింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా కొంతమంది వ్యక్తులు సెక్యూరిటీ బ్రీచ్ చేసి ఆ సమావేశం జరుగుతున్నటువంటి ఏరియా ఉంటుంది కదా అందులోకి ఎంటర్ అయ్యి అక్కడ ఎంపీలు అందరూ ఉండగానే టియర్ గ్యాస్ ని ప్రయోగించడం జరిగింది. ఇలా వీళ్ళు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో ఒక్కసారి అందరూ షాక్ కి గురయ్యారు. దీనిలో కొంతమంది ఎంపీలు రియాక్ట్ అయ్యి ఆ వ్యక్తులను అయితే పట్టుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే వీళ్ళని పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. వీళ్ళే కాకుండా ఇంకా పార్లమెంట్ బయటను కూడా మరొక 2 వ్యక్తులు ఇలాగే టియర్ గ్యాస్ ప్రయోగించినట్లుగా అయితే ప్రస్తుతానికి న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. బట్ అసలు వీళ్ళ మోటో ఏంటి, వీళ్ళు పార్లమెంట్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు, ఇలాంటి డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే రాలేదు. ఈ పార్లమెంట్ లోపలికి వచ్చిన వాళ్ళు అయితే విజిటర్ పాస్ తీసుకుని పార్లమెంట్ లోపలికి వచ్చి ఈ విధంగా చేశారని చెప్తున్నారు. కానీ బట్ వీళ్ళ టియర్ గ్యాస్ ప్రయోగించడానికి ఎక్విప్మెంట్స్ అవి ఎలా తెచ్చారన్నది అసలు సర్ప్రైజింగ్. ఎందుకంటే మన ఇండియన్ పార్లమెంట్ అంటే అక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు కదా. అంత సెక్యూరిటీ టైట్ గా ఉన్న ప్రదేశంలోకి వీళ్ళ టియర్ గ్యాస్ ప్రయోగించడానికి ఆ ఎక్విప్మెంట్ అది పట్టుకెళ్లి అసలు ఇట్స్ రియల్లీ సర్ప్రైజింగ్ థింగ్. మీడియాలో అయితే ప్రస్తుతానికి న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి కానీ అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళ మోటో ఏంటి, ఇటువంటివి ఏవి బయటికి రాలేదు. పోలీసుల అదుపులో అయితే వ్యక్తులు ఉన్నారు కాబట్టి త్వరలోనే దీని రిలేటెడ్ గా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ లక్కీలీ దీనిలో ఎవరికి ఏమి జరగలేదు కాబట్టి ప్రస్తుతానికైతే అందరూ ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అలా కాకుండా ఏదైనా సర్ప్రైజ్ అటాక్లు అవి జరిగినట్లయితే నిజంగా అది మన ఎకానమీ రిలేటెడ్ గా మన స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా అయితే బాగానే ఇంపాక్ట్ పడేది. బట్ లక్కీలీ ప్రస్తుతానికైతే అటువంటివి ఏమీ జరగలేదు కాబట్టి కొంతవరకు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. నెక్స్ట్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. ఈ అదానీ గ్రూప్ కి చెందినటువంటి 5 కంపెనీస్ అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్, ఏసీసీ అండ్ అంబుజా సిమెంట్స్ ఈ 5 కంపెనీస్ కూడా నెక్స్ట్ 10 years లోను గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ రిలేటెడ్ గా $100 billion అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి కంట్రీ కూడా గ్రీన్ ఎనర్జీ సైడ్ చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుంది కదా. దీనిలో భాగంగా వేరియస్ కంట్రీస్ లో ఉన్నటువంటి కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ కార్బన్ ఎమిషన్ ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ అలాగే నెట్ జీరోకి రీచ్ అవడానికి అయితే ప్రయత్నిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే అదానీ గ్రూప్ కి చెందినటువంటి ఈ 5 కంపెనీస్ కూడా నెక్స్ట్ 10 years లోను గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ సైడ్ $100 billion వరకు కూడా ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా అండ్ 2050 కల్లా ఈ 5 అదానీ పోర్ట్ఫోలియో బిజినెస్ లు కూడా నెట్ జీరోకి రీచ్ అవడానికి టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా 2030 కల్లా అదానీ గ్రూప్ మన కంట్రీలోని 100 million ట్రీస్ ని ప్లాంట్ చేయడానికి కూడా టార్గెట్ గా పెట్టుకున్నామని. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్లాన్ లో భాగంగా అదానీ గ్రూప్ ఇటువంటి స్టెప్స్ తీసుకుంటున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. ఈవెన్ అదానీ గ్రూప్ అనే కాదు వేరియస్ కంపెనీస్ కూడా వాళ్ళ కార్బన్ ఎమిషన్ ని తగ్గించుకోవడానికి ఇటువంటి స్టెప్స్ వేస్తూ వెళ్తున్నాయి. సో హోప్ఫుల్లీ అన్ని కంపెనీస్ కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ ప్రకారం ఈ నెట్ జీరోని రీచ్ అయినట్లయితే అది మన కంట్రీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ కానున్నది. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో ఐడిఎఫ్సి బ్యాంక్ లోని ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని నియర్లీ 40.73 crores వర్త్ షేర్స్ ఈచ్ షేర్ ₹87.30 చొప్పున హ్యాండ్స్ చేంజ్ అయినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ బ్లాక్ డీల్ లో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అనే డీటెయిల్స్ అయితే తెలియదు. ఈ డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. ఆల్మోస్ట్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ దగ్గరలోని ఈ బ్లాక్ డీల్ జరగడంతో ఈ రోజు సెషన్ లో ఐడిఎఫ్సి బ్యాంక్ స్టాక్ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అయింది. నెక్స్ట్ టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు డాక్టర్ అభయ్ ఫ్లోరిడా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అయినటువంటి ఫోర్స్ మోటార్స్ లిమిటెడ్ అండ్ జై హింద్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని 13.2 మెగావాట్ ఏసీ గ్రూప్ క్యాప్టివ్ సోలార్ ప్లాంట్ రిలేటెడ్ గా ఒక పవర్ డెలివరీ అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 25 years పాటు ఈ గ్రూప్ కంపెనీస్ కి వీళ్ళు గ్రీన్ పవర్ ని సప్లై చేయబోతున్నారు. దీనిలో భాగంగా ఫోర్స్ మోటార్స్ వాళ్ళు 6.2 మెగావాట్ ఏసీ పవర్ ని యూటిలైజ్ చేస్తూ యాన్యువల్లీ 13.64 మిలియన్ యూనిట్స్ పవర్ ని కన్స్యూమ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ అదర్ గ్రూప్ కంపెనీ అయినటువంటి జై హింద్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 7 మెగావాట్ ఏసీ పవర్ ని యూటిలైజ్ చేస్తూ యాన్యువల్లీ 15.40 మిలియన్ యూనిట్స్ ని కన్స్యూమ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో టాటా పవర్ వాళ్ళు ఈ కంపెనీస్ తోని పవర్ డెలివరీ అగ్రిమెంట్ ని సైన్ చేశారని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో టాటా పవర్ స్టాక్ నియర్లీ 2% పెరిగింది.
నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి శిల్పా మెడికేర్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ శిల్పా మెడికేర్ వాళ్ళకి బెంగళూరు దబాస్ ప్లేట్ లో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉన్నదో ఈ ప్లాంట్ కి TGA ఆస్ట్రేలియా అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ TGA అంటే థెరపిటిక్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ప్లాంట్ లో వీళ్ళు మెడికల్ ఓరల్ డిజాల్వింగ్ ఫిల్మ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఈ మెడికల్ ఓరల్ డిజాల్వింగ్ ఫిల్మ్స్ అంటే ఏం లేదు, చిన్న పిల్లలు అండ్ ఏజ్ లో పెద్దవాళ్ళు టాబ్లెట్స్ ని డైరెక్ట్ గా వేసుకోలేరు కదా, ఇటువంటి వారి కోసం చిన్న స్ట్రిప్స్ లాగా వీళ్ళు డిజాల్వింగ్ ఫిల్మ్స్ ని తయారు చేస్తుంటారు. వీటిని మెడికల్ ఓరల్ డిజాల్వింగ్ ఫిల్మ్స్ అంటారు. వీటిని జస్ట్ నాలుగు మీద పెట్టుకున్నట్లయితే అవి ఆటోమేటిక్ గా కరిగిపోతుంటాయి. సో ఈ ప్లాంట్ లో మ్యానుఫ్యాక్చర్ అయ్యే మెడికల్ ఓరల్ డిజాల్వింగ్ ఫిల్మ్స్ కి ఆల్రెడీ యూఎస్ లోనే అప్రూవల్ ఉన్నదని అండ్ యూఎస్ కి కూడా వీళ్ళు సప్లై చేస్తున్నామని, నువ్వు ఆస్ట్రేలియా నుంచి కూడా అప్రూవల్ వచ్చింది కాబట్టి ఆస్ట్రేలియా మార్కెట్ లో కూడా వీళ్ళు సప్లై చేసుకోవచ్చు అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇలా ఆస్ట్రేలియాకి కూడా సప్లై చేసుకోవడం ద్వారా వీళ్ళ సేల్స్ పెంచుకోవచ్చు కదా. సో ఇది శిల్పా మెడికేర్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు మార్నింగ్ అయితే స్టాక్ కొంచెం పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళు QIP రూట్ లోని 4,000 crores ఫండ్ రేస్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. ఈ ఫండ్ రేస్ ఏదైతే చేస్తారో అది బ్యాంక్ యొక్క ఆపరేషన్స్ కోసం అది వీళ్ళు మల్టిపుల్ గా యూస్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ QIP అయితే నిన్న ఓపెన్ అయింది అండ్ ఈ QIP యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 414 రూపీస్ 44 పైసాగా ఫిక్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నిన్న మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ తో మనం కంపేర్ చేసినట్లయితే ఈ QIP యొక్క ఫ్లోర్ ప్రైస్ నియర్లీ 5% వరకు డిస్కౌంట్ లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దాంతోనే ఈ రోజు ఇండియన్ బ్యాంక్ స్టాక్ లో మనం స్లైట్ గా ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో యాక్సిస్ బ్యాంక్ లో 2 ఇంపార్టెంట్ బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. ఈ బ్లాక్ ట్రేడ్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు యాక్సిస్ బ్యాంక్ లో ఈ రోజు సెషన్ లో బెయిన్ క్యాపిటల్ వాళ్ళు అండ్ ఇంటిగ్రల్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు నియర్లీ 1.1% స్టేక్ ని ఈచ్ షేర్ 1109 రూపీస్ చొప్పున సెల్ చేయబోతున్నట్లుగా నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి అండ్ ఈ రోజు సెషన్ లో 2 బ్లాక్ ట్రేడ్స్ కూడా జరిగాయి. దీనిలో ఫస్ట్ బ్లాక్ ట్రేడ్ లోని 69 lakh షేర్స్ ఈచ్ షేర్ 1120 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అయినట్లయితే సెకండ్ బ్లాక్ ట్రేడ్ లోని 62.8 lakh షేర్స్ ఈచ్ షేర్ 1119 రూపీస్ 70 పైసా చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఒకవేళ ఈ బ్లాక్ ట్రేడ్ లోని బెయిన్ క్యాపిటల్ వాళ్ళు అండ్ ఇంటిగ్రల్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళే సెల్లర్స్ అయినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ గా డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ గా అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మరొక ఇంపార్టెంట్ బ్లాక్ ట్రేడ్ కూడా జరిగింది. సన్టెక్ రియాలిటీ యొక్క వన్ ఆఫ్ ది ప్రమోటర్స్ అయినటువంటి సద్గురు ఇన్ఫోకామ్ అండ్ స్టార్లైట్ సిస్టమ్స్ వాళ్ళు ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి నియర్లీ 4.1% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఈ ఎంటైర్ స్టేక్ ని వీళ్ళు ఈ రోజు బ్లాక్ ట్రేడ్ లో సెల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి అండ్ ఈ రోజు సెషన్ లో బ్లాక్ ట్రేడ్ కూడా జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లో నియర్లీ 4.75% స్టేక్ ఈచ్ షేర్ 482 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఒకవేళ ఈ బ్లాక్ ట్రేడ్ లోని వీళ్ళే సెల్లర్స్ అయినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. నిన్న క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఈ బ్లాక్ ట్రేడ్ బాగా డిస్కౌంట్ లో జరగడంతోనే ఈ రోజు సెషన్ లో మనం సన్టెక్ రియాలిటీ స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ లోరస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ లోరస్ ల్యాబ్స్ వాళ్ళకి వైజాగ్ పరవాడలో ఉన్నటువంటి సింథసిస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని USFDA వాళ్ళు ఈ December 4th నుంచి December 12th మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో ఈ ప్లాంట్ కి USFDA దగ్గర నుంచి Form 483 తోని 5 అబ్జర్వేషన్స్ వచ్చాయి. సో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి USFDA దగ్గర నుంచి 5 అబ్జర్వేషన్స్ వచ్చాయంటే అది లోరస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా నెగిటివ్ కదా. దాంతో ఈ రోజు మార్నింగ్ నుంచి మనం లోరస్ ల్యాబ్ స్టాక్ లోని ప్రెషర్ చూసాం. నెక్స్ట్ కెమికల్ కంపెనీ అయినటువంటి SRF వాళ్ళు వీళ్ళ Q2 రిజల్ట్స్ తో పాటుగా 604 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 4 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ని సెటప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లోని వీళ్ళు ఆగ్రో కెమికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తామని కూడా ఆ టైంలో చెప్పడం జరిగింది. వీటి రిలేటెడ్ గా ఇప్పుడు SRF దగ్గర నుంచి అయితే ఒక అప్డేట్ వచ్చింది. ఈ 4 ప్లాంట్స్ లోని 2 ప్లాంట్స్ ని వీళ్ళు ఈ December 12th రోజున అంటే నిన్న కమిషన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో ఈ ప్లాంట్స్ ని కమిషన్ చేశారు కాబట్టి వీళ్ళ కెపాసిటీస్ అయితే పెరిగినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది SRF రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి అశోక్ లైలాండ్ వాళ్ళు బెంగళూరులో జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కాన్ఫరెన్స్ అయిన ఎక్స్కాన్ 2023 లోని పార్టిసిపేట్ చేసి వీళ్ళ కొన్ని ప్రొడక్ట్స్ అయితే అన్వీల్ చేయడం జరిగింది. వీటిలో మనం చూసినట్లయితే వీళ్ళ H4 ఇంజిన్ ఇది డీజిల్ ఇంజిన్ అండ్ H6 ఇంజిన్ ఇది హైడ్రోజన్ ఇంజిన్ అండ్ వీటితో పాటు A6 ఇంజిన్ ఇది కూడా డీజిల్ ఇంజిన్ అండ్ దాంతో పాటు మరికొన్ని ప్రొడక్ట్స్ ని కూడా అన్వీల్ చేశారు. సో ఈ ప్రొడక్ట్స్ ని ఏవైతే వీళ్ళు అన్వీల్ చేశారో ఇవన్నీ కూడా కస్టమర్ నీడ్స్ కి తగినటువంటి హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అని. సో మార్కెట్ లో ఏదైతే కమర్షియల్ వెహికల్ రిలేటెడ్ గా డిమాండ్ కనపడుతూ అప్గ్రేడేషన్స్ ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిని కూడా అశోక్ లైలాండ్ చేసుకుని వస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేసింది. వీళ్ళు ప్రొడక్ట్స్ ని అన్వీల్ చేశారన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో అశోక్ లైలాండ్ స్టాక్ 1% పైనే పెరిగింది. నెక్స్ట్ రీసెంట్ గా స్మార్ట్ మీటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి కదా. దీనిలో భాగంగా ఇప్పుడు HPL ఎలక్ట్రిక్ వాళ్ళకి వేరియస్ ప్రెస్టీజియస్ కస్టమర్స్ దగ్గర నుంచి స్మార్ట్ మీటర్స్ రిలేటెడ్ గా 545 crores వరకు ఆర్డర్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ తో కలుపుకుని వీళ్ళ స్మార్ట్ మీటర్ ఆర్డర్ బుక్ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నదని ఫ్యూచర్ లో కూడా
కూడా వీళ్ళకి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళకి ఇంత మంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో HPL ఎలక్ట్రిక్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 10% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ పారస్ డిఫెన్స్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి మ్యాక్టెక్ థర్మల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. ఈ సబ్సిడరీ కంపెనీ ఏదైతే వీళ్ళు ఇన్కార్పొరేట్ చేయబోతున్నారో ఆ కంపెనీ ఏవియేషన్, డిఫెన్స్ అండ్ స్పేస్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ లోని థర్మల్ ప్రొడక్ట్స్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ అడ్వాన్స్ నానో టెక్నాలజీ అది యూజ్ చేయడం ద్వారా అడ్వాన్స్ థర్మల్ సొల్యూషన్స్ అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో థర్మల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తున్నారన్న అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో పారస్ డిఫెన్స్ స్టాక్ 3% పైనే పెరిగింది. నెక్స్ట్ కెంబాండ్ కెమికల్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు డీమర్జర్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ డీమర్జర్ లో భాగంగా వీళ్ళ కన్స్ట్రక్షన్ కెమికల్స్ అండ్ వాటర్ టెక్నాలజీ బిజినెస్ ని కెంబాండ్ కెమికల్ స్పెషాలిటీస్ లిమిటెడ్ లోకి వీళ్ళు డీమర్జ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ కెంబాండ్ కెమికల్స్ లిమిటెడ్ లోకి కెంబాండ్ మెటీరియల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిరోజ్ సేత్నా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ గార్మోస్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ ని అమల్గమేషన్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నో ఈ డీమర్జర్ జరిగిన తర్వాత కెంబాండ్ కెమికల్ లిమిటెడ్ పేరుని కెంబాండ్ మెటీరియల్ టెక్నాలజీస్ లిమిటెడ్ గా పేరు మార్చబోతున్నారు. ఈ కంపెనీ మెటల్ ట్రీట్మెంట్ కెమికల్స్, సాలెంట్స్, కోటింగ్స్, ఇండస్ట్రియల్ అడెసివ్స్ వీటన్నిటి బిజినెస్ చేయబోతున్నట్లయితే కెంబాండ్ కెమికల్ స్పెషాలిటీస్ లిమిటెడ్ ని కెంబాండ్ కెమికల్స్ లిమిటెడ్ గా పేరు మార్చబోతున్నారు. ఈ కంపెనీలోని కన్స్ట్రక్షన్ కెమికల్స్, వాటర్ టెక్నాలజీస్, క్లీనింగ్ అండ్ హైజీన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ని ఆపరేట్ చేయబోతున్నారు. నో ఈ డీమర్జర్ లో భాగంగా ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి కెంబాండ్ కెమికల్స్ లిమిటెడ్ లోని 1 షేర్ ఉంటుందో వాళ్ళకి కెంబాండ్ కెమికల్ స్పెషాలిటీస్ లిమిటెడ్ లోని 2 షేర్స్ ని ఇష్యూ చేయబోతున్నారు. ఇంకా ఈ డీమర్జర్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అయితే రావాల్సి ఉన్నది. సో ఇలా డీమర్జ్ చేయడం ద్వారా 2 సెపరేట్ బిజినెస్ ని వీళ్ళు తయారు చేయబోతున్నట్లుగా, దాని ద్వారా వీళ్ళ బోర్డు కూడా ఈచ్ బిజినెస్ మీద ఫుల్ కాన్సన్ట్రేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి డీమర్జర్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో కెంబాండ్ కెమికల్ స్టాక్ 15% పైనే పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో MOIL లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ MOIL వాళ్ళు GMDC అంటే గుజరాత్ మినరల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక జాయింట్ వెంచర్ కంపెనీని సెటప్ చేయబోతున్నారు. ఈ జాయింట్ వెంచర్ లోని MOIL వాళ్ళు 51% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే GMDC వాళ్ళు 49% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా గుజరాత్ స్టేట్ లోని వీళ్ళు మాంగనీస్ ఓర్ మైనింగ్ ని చేయబోతున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళు మధ్యప్రదేశ్ స్టేట్ మైనింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళతో కలిపి కూడా ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేయబోతున్నారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ మధ్యప్రదేశ్ లో మాంగనీస్ ఓర్ మైనింగ్ ని చేయబోతుంది. నో MOIL దగ్గర నుంచి ఈ అప్డేట్ వచ్చినా ఈ రోజు సెషన్ లో MOIL స్టాక్ లో పెద్దగా రియాక్షన్ కనపడలేదు, కానీ GMDC స్టాక్ మాత్రం 3% పైనే పెరిగింది. నెక్స్ట్ సుందరం ఫాస్టనర్స్ వాళ్ళు తమిళనాడు ఇండస్ట్రియల్ పాలసీ 2021 ఇన్సెంటివ్ స్కీమ్ లోని అండ్ అలాగే తమిళనాడు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2023 ఇన్సెంటివ్ స్కీమ్ లో కూడా అప్లికేషన్ ఫైల్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళకి తమిళనాడు గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ 2 స్కీమ్స్ రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. నో ఇప్పుడు వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి 2027-2028 ఫైనాన్షియల్ ఇయర్ పీరియడ్ లోపు వీళ్ళు తమిళనాడులో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. దీనిలో వీళ్ళకి 10 ఇయర్స్ పీరియడ్ కు గాను తమిళనాడు గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 211.80 crores వర్త్ ఇన్సెంటివ్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లోని రాబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో GMR ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్టాక్ లో ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని 210.46 crores వర్త్ షేర్స్ ఈచ్ షేర్ 75 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. మార్నింగ్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ లోని ఈ బ్లాక్ ట్రేడ్ జరగడంతో ఈ రోజు సెషన్ లో GMR ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ 7% పైనే పెరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లో బయర్స్ ఎవర్, సెల్లర్స్ ఎవర్ అనేది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.